జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ దుకాణంలో చెలరేగిన మంటలు మిగతా దుకాణాలు కూడా వ్యాపించాయి. ఒకదానికొకటి మంటలు వ్యాపించడంతో 30 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బొమ్మల షాపులు కావడంతో దాదాపు దుకాణాలన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే కొండగట్టు ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన షాపులను ఆనుకునే విద్యుత్ కేబుల్స్ వేశారు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి ఉంటే ఇంత నష్టం కలిగి ఉండేది కాదని అంటున్నారు బాధితులు. తాము ఫోన్ చేసిన గంట తర్వాత గానీ అగ్నిమాపక సిబ్బంది రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి ఆవేదన చెందుతున్న బాధితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. కొండగట్టు అగ్ని ప్రమాదం వెనుక కేవలం షార్ట్ సర్క్యూట్ అనేది ఒక ప్రాథమికమైన అంశమే. అయితే దీని వెనుక అధికారుల నిర్లక్ష్యం కూడా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యము. పోల్స్ పైన కేబుల్స్ ఉన్నాయి, పక్కనే మనం చూడవచ్చు మొత్తం అన్ని రేకుల షెడ్స్ ఉన్నాయి. ఇలాంటివి చాలా చోట్ల కూడా మనకు కనిపిస్తుంటాయి. అయితే ప్రమాదం జరిగినప్పుడే దాని తీవ్రత అనేది మనకు బయటకు వస్తుంది. మరొక వైపు కొండగట్టు వంటి ప్రధాన ఆలయము, దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ కూడా లేదు. నిన్న రాత్రి వీళ్ళంతా ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ సమయానికి రాకపోవడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. దాదాపు 30 షాపులన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. ఎక్కడికక్కడ వీళ్ళ వస్తు సామాగ్రి అంతా కూడా పూర్తిగా మొత్తం నష్టపోయిన పరిస్థితి. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా ఆహాకారాలు పెడుతున్నారు. తమ జీవనోపాధి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మా ప్రభుత్వాన్ని అదేవిధంగా ఏమైనా సాయం అందించాలని వేడుకుంటున్నారు. నేను మీకు విజువల్స్ లో చూపిస్తున్న గాజులు, అదేవిధంగా బొమ్మలు, మొత్తంగా ఇవన్నీ కూడా ఎట్లా కాలిపోయి దగ్ధం అయిపోయాయో మీకు కనిపిస్తుంది. మరొక వైపు ఫైర్ ఇంజన్స్ లేట్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి బాధిత వర్గం చెప్తుంది. ఈ విషయం పైన ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలెక్టర్ తో మాట్లాడారు. ఆర్డీఓ వచ్చి ఇక్కడ పరిశీలించి వెళ్ళిపోయారు. మొత్తంగా అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది నిన్న వాస్తవంగా మీరు ఎప్పుడు గుర్తించారు? 11 కరెంట్ షాక్ ఇచ్చి మొత్తం ఈడికెళ్ళి సారాయి అక్కడ దాకా అర్ధగంటలో మాడిపోయింది. మొత్తం ఫైర్ ఇంజన్ అందలేదు. ఎందుకంటే మీరు ఫోన్ చేయలేదా? చేసిరు కానీ చేసిన అందలేదు. ఎన్నింటికి వచ్చారు మీరు ఫోన్ చేసిన తర్వాత? ఫోన్ గంట అయింది. గంట అయిందా? ఫోన్ గంట లేకపోతే ఇంతమంది గంటకు ఎక్కువ ఫైర్ ఇంజన్ కాల్ చేసినాం మేము. ఫైర్ ఇంజన్ ఎప్పుడు వచ్చింది? 11:12కి వచ్చింది సార్. ఫైర్ ఇంజన్ బ్రేక్ డౌన్ అయిందని ఒకరు, లేకుంటే కట్ట ఇరిగిందని ఒకరు, బ్రేక్ డౌన్ అయినాక ఇవన్నీ కారణాలు చెప్పారు సార్. ఇప్పటి వరకు వాళ్ళు వస్తే అక్కడి వరకు ఆగిపోతుండే. కారణం ఇవన్నీ కాలిపోవు, అక్కడి వరకే ఆగిపోతుండే సార్. స్థానికంగా కొండగట్టు దేవస్థానంలో ఫైర్ సిబ్బంది లేకపోవట్లనే ఒక్క షార్ట్ సర్క్యూట్ వలన ఒకటి లేదా రెండు కిరాణా షాపులు ఏవైతే ఉన్నాయో బొమ్మల దుకాణాలు ఒకటి కాకపోతే 2 పోయేది. అయితే ఏమైంది? ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం. ఇంత పెద్ద దేవస్థానమైన కొండగట్టు వద్ద ఫైర్ కు సంబంధించి ఎటువంటి సూచనలు ఏమి లేకపోవడం, అలాగే ఇది ప్రైవేటు యాజమాన్యం చేతులు ఉండడం, ఈ వైర్లు అయితేనేమి ఏమైతేనేమి టెంపుల్ ఈ షెడ్ల పై నుంచి ఉండడం, అదే విధంగా ఇంత దేవస్థానానికి ఇప్పటికీ మన ఫైర్ కు సంబంధించి ఒక్కటి కూడా సపరేట్ ట్యాంకు పెట్టకపోవడం, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా స్పందిస్తలేరు. షెడ్లు ఉన్నాయి, బొమ్మల దుకాణాలు ఉన్నాయో వాళ్ళకు తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఒక్కొక్క షాపులో 10 లక్షలకు మించి బొమ్మల షాపులే. ప్రతి ఒక్కరు ఇక్కడికి బతకచ్చిన వాళ్ళే, అందరూ పేదలే ఉండడం వల్ల వాళ్ళకి తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ఎత్తున విషయం మనం చూడవచ్చు. దాదాపు అంటే అంజన్న సాక్షిగా మనం చూస్తే కనుక ఖచ్చితంగా ఒక కొండగట్టులో ఒక భారీ ప్రమాదం జరిగింది. ఈ భారీ ప్రమాదంలో దాదాపు 10 లక్షల నుంచి 30-40 లక్షల వరకు కూడా బొమ్మల దుకాణాలన్నీ కూడా పూర్తిగా కాలి దగ్ధమైపోయాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు ఇక్కడ వీళ్ళంతా కూడా ఆహాకారాలు పెడుతున్నారు. వాళ్ళ జీవితం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ సంఘటన, ఈ విధంగా దుర్ఘటన జరిగిన తర్వాత దీనిపైన స్పందించి ఇప్పటికైనా అధికారులు ఈ విషయం పైన వెంటనే త్వరితగతిన వీళ్ళకు సాయం అందించాలని ఒక డిమాండ్ మనకు వినిపిస్తుంది.